అండి, ఎప్పుడు గుర్తు వంకాయ వండుతాం కదా, ఈసారి దొండకాయలతో ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కళాయి పెట్టుకొని అందులో శనగ పలుకులు, ఎండుమిరపకాయలు అండ్ కొబ్బరి ముక్కలు, కొంచెం నువ్వులు, ధనియాలు, జీడిపప్పు వేసి వేపుకోవాలి. ఇది మిక్సీ పెట్టండి పొడిగాన. నెక్స్ట్ దొండకాయల్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకొని తడి కొంచెం తుడిచేసుకుని ఆయిల్లో వేయగానే తుల్లిపోతాయి మళ్ళీ. సో ఆయిల్లో వేసుకొని బాగా వేగిన తర్వాత తీసేసేయండి. మనం ఇందాక మిక్సీ పెట్టాం కదా, కసబెస పెట్టిన మిక్సీలోని కొంచెం టమాటీలు, ఒక టమాటో, ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేగాక అప్పుడు ఈ పేస్ట్ వేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. నెక్స్ట్ కారం, ఉప్పు, గరం మసాలా వేసుకుంటే చాలా, ఇంకే మసాలా అవసరం లేదు. నెక్స్ట్ బాగా వేగాక ఆయిల్ కొంచెం పైకి తేలాక అప్పుడు ఈ దొండకాయలు వేసి చిన్న లైట్గా చింతపండు రసం వేసుకోండి. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చాలా బాగా వచ్చింది. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకేం అవసరం లేదు, సూపర్గా వచ్చింది. ఇలా మెత్తగా, అసలు గట్టిగా కూడా లేవు. మామూలుగా దొండకాయలు గట్టిగా ఉంటాయి కదా, చాలా మెత్తగా ఉన్నాయి. చాలా చాలా బాగా వచ్చింది. ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.